హలో గైస్, వెల్కమ్ టు ట్రేడర్ నిఖిల్. ఇవాళైతే నిన్న పార్ట్ 1లో అయితే మనము ఫారెక్స్ ట్రేడింగ్ ఫుల్ రోడ్ మ్యాప్ అయితే తెలుసుకున్నాము. అలా 1 to 6 పాయింట్స్ చెప్పిన, ఇప్పుడు 7-8 పాయింట్స్ కూడా చెప్పేసి ఎట్లనే. ఎవరైతే పార్ట్ 1 చూడలేదో అదే చూసుకోండి, ఆ ఛానల్లో ఉంటుంది. ఇప్పుడు 7th వన్ దాంట్లోకి ఉందాం, మనీ మేనేజ్మెంట్ అని అది ఉంటుంది. అయితే అది ఏంటంటే నో రిస్క్ మోర్ దెన్ 1 or 2%. అంటే ఇప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ అని ఉంటుంది కదా, అది ఏంటంటే 1 or 2% లోపల మనం రిస్క్ మేనేజ్మెంట్ తీసుకోవాలి, లేకపోతే తీసుకోవద్దు. అట్లానే ఉన్నాము. ఇప్పుడు దాన్ని రిస్క్ మేనేజ్మెంట్ తీసుకున్నప్పుడు స్టాప్ లాస్ కూడా చేసుకోవాలి. ఎట్లా అంటే ఇప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ చేసినప్పుడు 1-2% తీసుకున్నప్పుడు డైలీ ఒక 100 రూపీస్ పెడితే దాంట్లో 50% 100 పెట్టాను, నాకు మించి పోవద్దు, ఎక్కువ తీసుకోవద్దు. మనం డైలీ 1 day టార్గెట్ అలా పెట్టుకోవాలి. ఇట్లా 200 అయినా మీ ఇష్టం, ఎంతైనా. డైలీ ఇప్పుడు 200 అనుకున్నాను అనుకో, 200 ఉండాలి, మరి దాన్ని మించి పోవద్దు. లాస్ అయినా ప్రాఫిట్ అయినా అంతే ఉండాలి. అలా రిస్క్ మేనేజ్మెంట్లో తెలిసిపోతుంది మీకు. లాట్స్ ఆఫ్ డిపెండ్స్ ఆన్ యాస్టిక్ అని ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు రిస్క్ మేనేజ్మెంట్లో ఎట్లానో అది కూడా అట్లనే కొంచెం. ఇప్పుడు ఇది 8th పాయింట్కి అయితే వచ్చేద్దాం. రోడ్ టు కాన్సిస్టెన్సీ స్టార్ట్ విత్. ఇప్పుడు మనం ఫారెక్స్ ట్రేడింగ్ అయితే చేసాం కదా, దాన్ని డైరెక్ట్ రియల్ అకౌంట్లో వేద్దాం, అని డెమో అకౌంట్లో చేయొచ్చు. అలా మీరు ఏంటంటే డెమో అకౌంట్ ఎట్లా అంటే మీకు తెలిసిపోతుంది, కానీ వాళ్ళు ఏంటంటే ప్రాఫిట్స్ చేస్తారు డెమో అకౌంట్ అందులో. అలా మీకు గుడ్డిగా నమ్మకండి, చేయండి, మీకు తెలుస్తుంది. అలా మీరు స్ట్రాటజీ అన్నది ఒకటే యూజ్ చేయాలి. మీదైనా వేరే ఎవరిదైనా స్ట్రాటజీ ఒకటే యూజ్ చేస్తే అయిపోతుంది. దాంట్లో వచ్చేసి మనం ఇంకా ఫారెక్స్ ట్రేడింగ్ అయితే పార్ట్ 1, ఇప్పుడు పార్ట్ 2లో అయితే చెప్పేస్తున్నా. ఏంది, మీరు ఫారెక్స్ ట్రేడింగ్ చేయాలంటే ఎక్కువ ఏం లే, 24/7 ఎట్లా ఓపెన్ ఉంటుంది. ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దాంట్లో మీరు ఎక్కువ మనీ అల్లైతే ఫుల్ ఎంతనైనా మనీ పెట్టుకోవచ్చు, కోట్లు లక్షలు ఎన్నైనా చేసుకోవచ్చు. అలా మనీ అయితే ఫుల్గా వస్తుంది. ఇండియాలో అయితే ఇల్లీగల్ అది, మనం లీగల్గా చేసుకోవాలంటే కొంతమంది ఉన్నారు, వాళ్ళ ద్వారా చేసుకోవచ్చు. మీరు డెమో అకౌంట్ లేదంటే మంచి యాప్ చెప్తే, ఏదంటే మీటా యాప్ అని ఒకటి ఉంటుంది, లేకపోతే డైలీ మిషన్స్ అని ఒకటి ఉంటుంది, లేకపోతే ఫారెక్స్ ట్రేడింగ్ డెమో ట్రేడింగ్ అని ప్లేస్టోర్లో కొడితే వచ్చేస్తుంది. అలా నేర్చుకుని వాళ్ళు ఏంటంటే అది మంచి యాప్, నేను కూడా యూజ్ చేస్తుంది ఎక్కువ టైం. అలా మీరు యూజ్ చేసినాక వాళ్ళు తెలుస్తుంది, అలా మొత్తం ఉంటే ఎట్లా ఫారెక్స్ గురించి డిట్టు రియల్ అకౌంట్ ఎట్లనో డెమోలో కూడా సేమ్ అట్లనే ఉంటే అలా వేసుకోండి, ఏం కాదు. ఇవాళ వీడియో మాత్రం ఇంతనే గైస్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్.